మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ పుష్ప 2 మీద ఇంపాక్ట్ చూపించబోతుందా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. అటు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అండ్ మెగా అభిమానులకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఈ చర్చ వైరల్ అవుతూ వస్తుంది. అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ, అదేవిధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, పలు ఇంటర్వ్యూల్లో, పలు ప్రీ రిలీజ్ ఈవెంట్ల వేదికగా ఆయన మాట్లాడుతున్న, ఆయన డెలివరీ చేస్తున్న డైలాగ్స్ కానీ అనేక రకాలుగా వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఎపిసోడ్ అంతా కూడా పుష్ప 2 మీద చూపించబోతుందా అన్న చర్చ కూడా ఎట్ ద సేమ్ టైం నడుస్తూ ఉంది. అయితే ఇదే సమయంలో టికెట్ల రేట్లను తెలంగాణ ప్రభుత్వం అమాంతంగా పెంచేయడం కానీ పుష్ప 2 రిలీజ్ సందర్భంలో, ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఏదైతే ఫ్యాన్స్కి సంబంధించి అనేక రకాలుగా కూడా ఆయన సొంత ఫ్యాన్స్, అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్కి సంబంధించి కూడా వివాదం అవుతోంది ఇది. ఎందుకంటే ఆ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచడాన్ని అటు ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చే విధంగా ఉన్నది అనేది ఒక చర్చ అయితే బయలుదేరింది బయటికి. సో ఇవన్నీ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వ్యవహార శైలి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన వాంటెడ్లీ మెగా ఫ్యామిలీతోని పూర్తి స్థాయిలో ఆయన డిఫర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. లేటెస్ట్గా అల్లు అర్జున్ యాటిట్యూడ్కి సంబంధించి, ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించి నాగబాబు స్పందించిన తీరు చూసినట్లయితే కూడా మళ్ళీ నువ్వు రియలైజ్ అయినా కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు అనే విధంగా కేవలం అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. మెగా కాంపౌండ్తో తనకేం సంబంధం లేదన్న విధంగా కానీ, అసలు మెగా కాంపౌండ్ కంటే తను పై చేయి సాధించాలన్న విధంగా కానీ అల్లు అర్జున్ వ్యవహార శైలి చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. బట్ అల్లు అర్జున్ వేసిన అడుగులు కరెక్టా కాదా అన్న ఒక చర్చ జరుగుతూ ఉంటే ఒకవైపు, మరోవైపు ఇది నిజంగానే పుష్ప మీద పడబోతోందా, పుష్ప 2 రిలీజ్ ఉన్న సందర్భంలో ఇలాంటి యాటిట్యూడ్ పుష్ప 2 మీద పడబోతుందా అన్నది మాత్రం ఇంకో చర్చనే అనుకోవాలి. అయితే ఈ చర్చ ఏంటి, అసలు ఈ చర్చ ఎటువైపు దారి తీయబోతోంది, నిజంగా పుష్ప 2 ఇంపాక్ట్ పడుతుందా, పుష్ప 2 మీద ఈ ఇంపాక్ట్ పడుతుందా, అల్లు అర్జున్ యాటిట్యూడ్, ఆయన చూపిస్తున్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా దూరం వెళ్తుందా అన్న చర్చ ఉంది. ఆ చర్చకి కారణం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనకు తెలుసు, ముందుగా మెగా ఫ్యామిలీనో అల్లు అర్జున్ ఫ్యామిలీనో అంటే మనం చెప్పుకోవాల్సింది చిరంజీవి గురించే. అల్లు రామలింగి ఉన్న ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తనకంటూ కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఆ తర్వాత చిరంజీవి పునాది రాళ్ళు లాంటి సినిమాలతో తన సినిమాకి పునాది వేసుకున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఇచ్చి ఒక అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే ఆ స్థాయిలో సుప్రీం హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ చిరంజీవికి ఒక మెగాస్టార్ అనే బిరుదు కూడా తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో ఆయన పడిన కష్టానికి ఫలితమే అనుకోవాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే కానీ అంత సక్సెస్ సాధ్యం కాదు. అలా మనకు తెలిసిందే, చిరంజీవి తనకి ఇండస్ట్రీలో వచ్చిన గుర్తింపు కారణంగానే అల్లు రామలింగి లాంటి వాళ్ళు కూడా ఆయన్ని అల్లుని కూడా చేసుకున్నారు తర్వాత రోజుల్లో. అదే స్థాయిలో ఇరు కుటుంబాలు కూడా ఒకరికొకరు అంతే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాయి. వన్స్ చిరంజీవి తన బావ అయినప్పటి నుంచి కూడా అల్లు అరవింద్ అనేక సార్లు ఆయన సినిమాలకు కూడా ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు, కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అటు కృష్ణార్జున సంబంధం లాగానే వాళ్ళిద్దరు బాండింగ్ కూడా ఉండేది, అల్లు అరవింద్ కానీ అండ్ దెన్ మెగాస్టార్ కానీ. ఆ తర్వాత రోజుల్లో తనకి సినిమాల్లో వచ్చిన ఆ క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని అటు పొలిటికల్ ఫీల్డ్ మీద కూడా పెట్టాలనుకున్నారు ఆయన. దానిలో భాగంగా వచ్చిందే ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అంటేనే ఆ రోజు పేరులోనే ప్రజలు నింపుకున్న పార్టీ అది. ఒక అంత భారీ రెస్పాన్స్, అంత భారీ అప్లాస్ జనంలోంచి. అయితే ఆ స్థాయిలో పార్టీ జనం కోసం, మార్పు కోసం అనే పేరుతో వచ్చినప్పటికీ ఆ స్థాయిలో మార్పు చూపించలేకపోయారని ప్రజలు అనుకున్నారు. కేవలం 18 సీట్లకు మాత్రమే ఆ రోజు ప్రజారాజ్యం పరిమితం అవ్వడం జరిగింది. యాక్చువల్గా ప్రజారాజ్యం చిరంజీవి పెట్టిన సమయంలోనే అల్లు అరవింద్ మొత్తం బ్యాక్ ఎండ్ నుండి ఆ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు బన్నీ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్గా మెగాస్టార్ కానీ, మెగాస్టార్ తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు చాలా ఫాస్ట్గా. అల్లు అరవింద్ కొన్ని ఏదైతే సినిమాలు నటించినా ఆయన కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పరిమితం అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఈగోస్ కానీ, అలాంటి మనస్పర్ధలు కానీ అప్పుడు రాలేదు. అయితే చిరంజీవికి ఉన్న చరిష్మా వేరు. ఆ చరిష్మా చూసిన తర్వాత అల్లు అరవింద్ కూడా పూర్తి స్థాయి నిర్మాత అనే దాని మీద ఫోకస్ పెడతాం జరిగింది. కానీ వేరేజ్ వాళ్ళ వారసులు వచ్చేటప్పటికి మెగా కాంపౌండ్ నుంచి మెగా వారసుడుగా రామ్ చరణ్ రంగంలోకి దిగితే అటు అల్లు అరవింద్ కూడా తన కొడుకు బన్నీని పూర్తి స్థాయిలో హీరోగా ఎమర్జ్ చేయాలనుకున్నారు. ఒకేసారి వీళ్ళిద్దరు ఎంట్రీ జరిగింది ప్యారలల్గా ప్రజారాజ్యం పార్టీ వచ్చిన సమయంలోనే. ఆ స్థాయిలోనే వాళ్ళని ఒకరికొకరు ప్రమోట్ చేసుకునే విధానంలో అటు బన్నీని కూడా చిరంజీవి ప్రమోట్ చేస్తూ వచ్చారు. స్టార్టింగ్ తన మూవీస్లో కూడా బన్నీ నటించడం కూడా జరిగింది కొన్ని చిన్న చిన్న రోల్స్లో. అండ్ దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే మగధీర లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా రాజమౌళి చేతిలో పడి రామ్ చరణ్ కొడతాం జరిగింది ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే. దెన్ అదే సమయంలో గంగోత్రి లాంటి ఒక డెబ్యూ మూవీతో రాఘవేంద్రరావు డైరెక్షన్లో బన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్యారల్గా వీళ్ళిద్దరూ సినిమాలు చేసుకునే క్రమంలో ఆటోమేటిక్గా ఒకే కాంపౌండ్ నుంచి ఇద్దరు హీరోలు వచ్చుంటే వాళ్ళ మధ్య ఆధిపత్య పోరనేదో ఈగోస్ ఉండడం అనేదో దట్టు ఫ్యాన్ బేసిజం తర్వాత అది కామనే ఎక్కడైనా సరే. అయితే ఇది లాంగ్ రన్లో చాలా దూరం వెళుతూ వచ్చింది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని దాటి ఈగోస్ వరకు ఆధిపత్య పోరు వరకు వెళ్ళింది. అటు రామ్ చరణ్కి వచ్చిన సినిమాలని అల్లు అర్జున్కి అల్లు అరవింద్ ఇప్పించారనే ఒక చర్చ అప్పట్లో జరిగింది. అలా మెగా కాంపౌండ్కి అల్లుకి మధ్య ఒక చిన్న గొడవ అయితే మొదలైంది. బట్ ఆ విభేదాలు తర్వాత రోజుల్లో చాలా ఫాస్ట్గా వెళుతుంది జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే ఇక అనేక సార్లు బన్నీ ఆయన వ్యవహరించిన తీరు స్టేజెస్ మీద పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అదే కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఓవర్ నైట్లో చిరంజీవికి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే ఒక 20 years పట్టింది. అదే పవన్ కళ్యాణ్ ఆయన తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి కేవలం వితిన్ ఒక 5-6 yearsలోనే తానేంటో కూడా తను ప్రూవ్ చేసుకోగలుగున్నారు. సో ఒక పవర్ స్టార్ అనే బిరుదు రావడం అయితే అంత ఈజీ కాదు. అలాంటి పవన్ కళ్యాణ్కి బన్నీకి ఫ్యాన్స్కి మధ్య చిన్న చిన్న ఇష్యూల్లో గొడవ మొదలైంది. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్కి జై కొట్టు అంటే కొట్టను బ్రదర్ అంటూ కూడా బన్నీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ కావడం జరిగింది. సో అలాగని బన్నీ ఏమి తక్కువ స్టార్ ఏమి కాదు. ఒక ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఒక ఐకానిక్ స్టార్గా కావచ్చు, ఆయన డ్యాన్స్లో చూపించి ఒక గ్రేస్ కావచ్చు. అల్లు అర్జున్కు మాలీవుడ్ దగ్గర దాకా ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందంటేనే ఆయన ఎలా తను ఎవల్యూట్ అయ్యాడు. ఒక గంగోత్రి సినిమా నుంచి మొన్న వచ్చిన అలవైకుంఠపురంలో చూసిన మనకు అర్థమవుతుంది. ఎవరు తెలుగు హీరో సాధించలేని నేషనల్ అవార్డు కూడా పుష్పాకారంగా ఆయన కొడతాం జరిగింది. ట్రిపుల్ ఆర్ లాంటి మూవీస్తో రామ్ చరణ్ ఒక హీరో వర్షిప్ వచ్చింది ఆయనకి. అదేవిధంగా హాలీవుడ్ స్థాయిలో కూడా ఒక ఇమేజ్ పెరిగింది ఆ మూవీకి ఆస్కార్ రావడం వల్ల. సో అలా ప్యారలల్గా ఎదుగుతూ వచ్చిన క్రమంలో ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బన్నీ డినై చేశారో మెగా కాంపౌండ్తో ఆయనకి డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి అనుకోవాలి. చాలాసార్లు నాగబాబు లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా స్పందించడం జరిగింది. అయితే ఇదంతా నడుస్తూ వస్తున్న క్రమంలోనే మొన్నటి ఎన్నికలకు ముందు చాలా దూరం వెళ్ళింది ఈ వ్యవహారం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ప్రతిపక్ష హోదాకు తొక్కేసి ఆయన ఇంటికే పరిమితం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తూ ఉంటే అటు బీజేపీని ఇటు టీడీపీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకు తనతో పాటు ఆయన కొన్ని సీట్లను కూడా త్యాగం చేస్తే అదే సమయంలో బన్నీ వెళ్ళి తన ఫ్రెండ్ అయిన శిల్పారవికి జగన్మోహన్ రెడ్డి తరపున నుంచున్న ఎమ్మెల్యేగా నుంచి నంద్యాల ఎమ్మెల్యేగా నుంచి శిల్పారవికి మద్దతు ఇవ్వడం జరిగింది. బట్ ఆయన ఓడిపోయినారు. అదే చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆగ్రహం పెరగడానికి కారణమైన అంశం అదే. అది జరిగిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ గెలిచారు. 100% స్ట్రైక్ రేట్తో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ కార్యక్రమానికి కూడా అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్కి కానీ ఆహ్వానం లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనికి తోడు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డుంకి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళడం జరిగింది. సిద్ధరామయ్యతోని అక్కడ అటవీ శాఖ మంత్రితోని కూడా భేటీ అయ్యారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చాలా క్లారిటీగా స్మగ్లర్ వీరప్పన్ లాంటి వాళ్ళని అంతకుముందు అసహించుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళని హీరోలుగా చూపించే సంస్కృతి వచ్చింది అంటూ కూడా మాట్లాడారు. అది పుష్ప గురించి అన్న చర్చ కూడా వైరల్ అయింది. దానికి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బన్నీ కూడా ఎక్కడ తగ్గేదేలే అనే అదే టెంపోతో ఆయన వెళ్ళడం జరిగింది. ఎవరి కోసమైనా తాను ఎంత దూరమైనా వెళ్తాను, ఫ్యాన్స్ కోసమే నేను హీరోయిన్ అంటూ కూడా వింతగా మాట్లాడారు. ఇది చాలా దూరం వెళ్తుంది, ఈ ఇష్యూలో ఎవరో ఇన్వాల్వ్ కావాల్సిందే అన్న ప్రెజర్ కూడా వచ్చింది రెండు వైపుల నుంచి. దానిలో భాగంగానే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ని ఆయన నిర్మాతల తరపున కూడా కలవడం జరిగింది. అనేక ఇష్యూల మీద మాట్లాడారు. ఇది సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే ఆయన పాపం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అల్లు రామలింగే శత జయంతి ఉత్సవాల క్రమంలో కూడా అల్లు అరవింద్ ఇలాంటి ఎఫర్టే పెట్టారు. అది ప్రయత్నం ఫలించిందా లేదా అనేది మనం పక్కన పెడితే చిరంజీవిని దానికి చీఫ్ గెస్ట్గా పిలవడం కూడా జరిగింది ఆ రోజున ఆ ఫంక్షన్కు. అక్కడి నుంచి మనం చూస్తే మొన్నటి ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఆ ఫ్యాన్స్ వారు తర్వాత ఇద్దరి మధ్య వారుగా కూడా మారింది. సో అది పచ్చగడ్డేస్తే బొగ్గుమనే దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే బన్నీ సినిమా పుష్ప 2 అంత హైప్తో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ అంత ఊహించిన స్థాయిలో ఒక రెస్పాన్స్ వస్తుంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బీహార్ మొదలుకొని అనేక చోట్ల యూపీ దాకా వాళ్ళు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంతే స్థాయిలో వాళ్ళకి అభిమానుల నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే ఇటీవల కాలంలో బన్నీ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లైక్ బాలకృష్ణతో కూర్చున్న అన్స్టాపబుల్ లాంటి ఒక వేదిక కావచ్చు, ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, అనేక రకాలుగా బన్నీ మాట్లాడుతుంటారు. ఫ్యాన్స్ కోసమే నేను హీరో అనేది ఒక మాట అయితే, నేను ఎవరితో పోటీ నీకు ఇండస్ట్రీలో ఉండితే నాతో నాకే పోటీ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఎక్కడ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం అది చాలా దూరం వెళ్తోంది. కావాలనే మెగా కాంపౌండ్ ఎఫెక్ట్ తన మీద పడకుండా తాను ఇండివిజువల్గా అల్లు అర్జున్ ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ ఒక చర్చ. దీనిలో భాగంగానే తనకు నేషనల్ అవార్డు రావడాన్ని కూడా ఆయన చాలా సీరియస్గా ఎక్స్పోజ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోలు కానీ మిగతా అభిమానులు కానీ వరుణ్ తేజ కూడా మనం మాట్లాడడం జరిగింది. తన మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలను ఎవరు మర్చిపోకూడదు అంటూ కూడా ఆయన చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. అది కూడా అల్లు అర్జున్ ఉద్దేశించి అనేది. స్టార్టింగ్లో చిరంజీవి లాంటి వాళ్ళ సినిమాల్లో తను ఏదైతే ఇంట్రడ్యూస్ చేయకపోతే ఆయనకు అవకాశం ఎక్కడిది అంటూ కూడా కొంతమంది
చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే నాకు పోటీ అంటూ ఆయన మాట్లాడుతున్న వివాదం చూసినట్లయితే అల్లు అర్జున్ అసలు బాలీవుడ్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారా, బాలీవుడ్ హీరోలకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మెగా కాంపౌండ్కే ఒక వార్నింగ్ ఇస్తున్నారా అనేది అయితే చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ అయితే చూస్తూ ఉన్నాం. ఇదే సమయంలో పుష్ప 2 5వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి క్రూషియల్ టైంలో తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆ సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లను అమాంతం పెంచేసింది. బెనిఫిట్ షోలను కూడా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందనే విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అది కూడా ఆ నెగిటివిటీ కూడా ప్రభుత్వం మీద కూడా పడుతూ ఉంది. అల్లు అర్జున్ చేసిన కమెంట్స్ ఒక ఎత్తు అయితే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా తీసుకుంటున్న చర్యలు కూడా అనేక రకాలుగా వైరల్ అవుతున్నాయి. బాయ్కాట్ పుష్ప అనే ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక మూవీ పరంగా చూసినా 3.5 నిడివి ఉందని చెప్తున్నారు, 3.5 అవర్స్. ఇంకోవైపు చూసినట్లయితే పుష్ప క్రెడిట్ మొత్తం కూడా అల్లు అర్జున్ ఒక్కడే కొట్టేస్తున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే అటు సుకుమార్ కానీ మిగతా వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ నటీనటులు కానీ ఎంతో కష్టపడి ఉంటారు అల్లు అర్జున్తో పాటే. కానీ ఆ క్రెడిట్ అంతా అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్తుంది అనేది అయితే చాలా రోజులుగా నడుస్తున్న చర్చ మెగా కాంపౌండ్ వైపు నుంచి. మనం చూసినట్లయితే ఈరోజు సుకుమార్ వైఫ్ కూడా చాలా క్లారిటీగా సుకుమార్ కష్టం గురించి, ఆ బ్యాక్ ఎండ్లో ఆయన పడిన కష్టం గురించి ఈరోజు సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె షేర్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ తర్వాత అయినా తను తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా అదే యాటిట్యూడ్తో ఆయన వెళ్తున్న విధానం కానీ ఈ ఎఫెక్ట్ పుష్ప మీద ఉండబోతోందా అనే చర్చ. ఎందుకంటే ఒకవైపు నాగబాబు లాంటి వాళ్ళు చేసిన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ కానీ, సుకుమార్ వైఫ్ చేసిన కామెంట్స్ కానీ, తన భర్త కష్టం ఎంత ఉంది సినిమా వెనుక అనేది ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అదేవిధంగా చూసినట్లయితే తనకు తానే పోటీ అంటూ కూడా అల్లు అర్జున్ అంత విగ్రస్గా మాట్లాడిన తీరు కానీ, ఇంకోవైపు చూసినట్లయితే సోషల్ మీడియా వేదికగా ఆ స్థాయిలో విమర్శలు నడుస్తున్నా ఎక్కడ వివరణించే ప్రయత్నం చేయకపోవడం, ఇంకోవైపు టికెట్ రేట్లు ఏ సినిమా లేదు కాబట్టి అమాంతం పెంచేసే ప్రయత్నం చేయడం, ఇంకోవైపు బాయ్కాట్ పుష్ప అనే ట్రెండ్ నడుస్తూ ఉండటం చూసినట్లయితే ఇది ఎవరికైనా కొన్ని అనుమానాలు రాకమానవు. అల్లు అర్జున్ చూపించిన యాటిట్యూడ్ అది పుష్ప 2 మీద కూడా పడబోతుందా అన్న చర్చ కూడా అయితే ఈరోజు చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. ఇప్పటికే కొంత రిలీజ్ అయిన పాటలో కొన్ని హిట్ అయినప్పటికీ కూడా గతంలో సమంత సాంగ్ లాగా ఆ స్థాయిలో పాటను ఇవ్వలేకపోయారు అనే చర్చ కూడా ఇంకోవైపు అయితే ఉంది. బట్ రిజల్ట్ ఎలా ఉంటుంది, అల్లు అర్జున్ యాక్షన్ ఎలా ఉంటుంది, వీటన్నిటిలో ఎవరికి ఎలాంటి డౌట్ లేకపోయినప్పటికీ బట్ అట్ ద సేమ్ టైం మెగా కాంపౌండ్తో కావాలనే ఆయన గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో డిఫర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మెగా కాంపౌండ్ నుంచి మెగా ఫ్యాన్స్ అంతా కూడా బాయ్కాట్ ట్రెండ్ అయితే బాయ్కాట్ పుష్ప అనే ట్రెండ్ అయితే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో అంతే సీరియస్గా నాగబాబు స్పందించడం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొత్తానికైతే అల్లు అర్జున్ చూపించిన యాటిట్యూడ్ మాత్రం ఆయన గతంలో ఆయనకు ఐకాన్ స్టార్ అనే బిరుదుంటే ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తూ ఉన్నారు కొంతమంది. ఆ యాటిట్యూడ్ మాత్రం ఆయన కెరీర్ని ఎక్కడి వరకు లీడ్ చేస్తుంది అన్నది ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.